నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా రోజుల తర్వాత అనమాట మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా మరి ఆ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము. ఇప్పుడు నేనున్న హౌస్ వచ్చేసి చిన్న హౌస్ అండి. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి వరండా అండి. వరండాకు ఇట్లా గ్రానైట్ బండలు వేశారనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ పైన సీలింగ్కి చూడండి డిజైన్ సింపుల్గా ఇచ్చారు. అండ్ లో బడ్జెట్లో ఇదైతే కంప్లీట్ అవుతుంది. బాగుంది కదా. అండ్ ఇక్కడే వరండాలో ఫ్యాన్ కూడా వేశారు. ఇది చిన్న వరండా అనమాట. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు ఏంటి, ఇది ఏ రూము అనేది కూడా చూపిస్తాను. ఇది మెయిన్ రోడ్ అనమాట. సౌండ్స్ వస్తూ ఉంటాయి, సో కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ వచ్చేసి ఇలా టేక్ వుడ్ లాగా చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది అని చూడడానికి ప్లెజెంట్గా ఉంది. ఇది ఓపెన్ చేసుకొని హాల్ చూసారా, విశాలంగా ఉంది. ఇది సింగిల్ బెడ్రూమా డబల్ బెడ్రూమా అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రానైట్ బండలే అండి. ఇది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ మిక్స్డ్ అనమాట. సో ఇలా ఉన్నాయి బండలు వచ్చేసి. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా పెట్టుకున్నారు. కబోర్డ్స్ అనమాట. దీన్ని మనం ఓపెన్ ఏం లేదు కాబట్టి ఓపెన్ చేయొచ్చు. సో ఇవి కబోర్డ్స్ అండి. సెల్ఫ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇది చూసారా, ఇక్కడ ఇలా వచ్చింది. అండ్ ఇది లాకర్ అనమాట. మనం ఏదైనా గోల్డ్ అలా పెట్టుకోవాలంటే కూడా లాకర్ ఇచ్చారు ఇక్కడ. బాగుంది కదండి. అండ్ ఇటువైపు కబోర్డ్స్ ఉన్నాయి. ఇది ఏం లేదు, నార్మల్ ఓపెన్ అనమాట. సో కబోర్డ్స్ కూడా ఇలా ఉన్నాయి. కబోర్డ్స్ కలర్ కూడా వెరైటీగా బాగానే ఉంది. బయట నుంచి మనం మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే కనుక చూడ్డానికి ప్లెజెంట్గా బాగానే ఉంది. అండ్ ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి ఇంకా డోర్ ఫిక్స్ చేయలేదు. నేను ఏదైనా మంచి వీడియో వస్తేనే మీకు చూపిస్తాను. సో సింపుల్గా బడ్జెట్లో, లో బడ్జెట్లో మనకి మీ హౌస్ కనిపించింది. సో అలాంటప్పుడు నేను మీ అందరికీ చూపించకుండా ఉండలేకపోయాను. అందుకే ఇల్లు పూర్తిగా కంప్లీట్ కాకముందే నేను మీ అందరికీ చూపించబోతున్నాను. బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉందండి. అండ్ కబోర్డ్స్ కూడా మనం హాల్లో చూసాం కదా, అదే కబోర్డ్స్ చూసారా. చెప్పాలంటే కొంచెం తక్కువే ఉన్నాయి కబోర్డ్స్, అయినా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డబల్ కాట్ మంచం వేసుకున్నా మనకి ఇంకా చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ ఉంటుంది. సో ఇలా ఉందన్నమాట. అండ్ విండోస్ చూసారా, చూడండి. ఈ బ్యాక్ సైడ్ పొలాలు అనమాట. ఇక్కడ నుంచి ఇలా విండో తీసుకుంటే చల్లటి గాలి వస్తుంది. నిజంగా చాలా బాగుందండి నాకైతే. ఒకసారి మీరు కూడా చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది. చూసారు కదా విండోస్, అది ఓపెన్ చేస్తే చల్లటి గాలి వస్తుంది. అండ్ బయట వాతావరణం కూడా చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకైతే నచ్చింది. నాకు ముందు గ్రీనరీ అంటే ఎక్కువ ఇష్టము. సో బ్యాక్ సైడ్ అలా బాగుంది. అండ్ పైన చూడండి సీలింగ్కి డిజైన్. ప్రతి రూమ్కి సీలింగ్కి అయితే కనుక డిజైన్ కంపల్సరీ వేశారు. అండ్ సింపుల్గా చూడడానికి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. సో మొత్తానికి ఇది బెడ్రూమ్. ఇంక రండి ఇంకో రూమ్ చూపిస్తాను. టండడాన్, ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. లైట్స్ వేస్తాం. ఇది కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. అండ్ ఇటువైపు ఎక్కువ శాతం మంది చిన్న చిన్న ఇల్లు ఉంటాయి కదా, స్పేస్ ఎక్కువ ఉండదు. అందుకని వాళ్ళు సపరేట్గా దేవుడి గది పెట్టుకోలేరు. అందుకనే కిచెన్లోనే దేవుడి గది కూడా కంప్లీట్ చేస్తారు. సో ఇది దేవుడి గది అండి. రండి చూద్దాము. అండ్ దీనికి వచ్చిన టైల్స్ వచ్చేసి, ఇది ఓమ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. టైల్స్ సింపుల్గా బాగున్నాయి. అండ్ దేవుడి గదిలో ఇలా ఉందన్నమాట. మీరు చూడండి నా వీడియోల్లో, మీకు దేవుడి గది కట్టుకోవాలన్నా లేకుంటే బెడ్రూమ్ కట్టుకోవాలనుకున్నా ఏదైనా సరే
మీరు ఏదైనా డిజైన్ చేసుకోవాలి, మా బెడ్రూమ్ ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ చూడండి. చాలా వెరైటీ హౌసెస్ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి మీకు ఏ హౌస్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో దొరుకుతుంది. సో ఎలా మీరు డిజైన్ అని ఆలోచించాలనుకున్నా కూడా మన దాంట్లో డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడు గది అనమాట. వీళ్ళు చూసారా చిన్న చిన్న దేవుడి పటాలతో ఇలా పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ దేవుడి పాదాలు బాగుంది కదండి. అండ్ కలశం కూడా పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనము చెప్తున్నాం కదా, చాలామంది అదే ఫాలో అయ్యారు చూడండి. ఇక్కడ గ్రానైట్ బండ మిగిలింది కదా, ఆ గ్రానైట్ బండ వేసి ఇలా చిన్న గూడులా కట్టారు. ఇది చిన్న గూడులా కట్టారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏదైనా చమురు డబ్బాలు కానీ పెద్ద డబ్బాలు కానీ ఇలా పెట్టుకోవాలనుకున్నా కూడా బాగా ప్లేస్ వచ్చింది. అండ్ వీళ్ళు దేవుడి గది కింద కాకుండా కొంచెం హైట్లో కట్టారనమాట. సో బాగుంది కదండి దేవుడి గది. చూడండి, మీకు మీ ఐడియాలజీని బట్టి మీకు ఎలా ఉంటే బాగుంటుంది మీకు ఎలా ఉంటే బాగుంటుంది. కొందరికి ఇట్లా హైట్లో ఉంటే నచ్చదు, కొందరికి ఇలా కింద ఉంటే నచ్చుతుంది, కొందరికి కింద ప్లేస్ కూడా పెట్టుకోరు. అలా కొంతమందికి కొన్ని ఐడియాలు ఉంటాయన్నమాట. సో మీకు ఏది నచ్చుతుందో చూసుకొని కట్టుకోండి. సో వీళ్ళదైతే ఇలా ఉంది, కొంచెం పెద్ద డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఇలా దేవుడి గది పైన పెట్టారనమాట, కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. షాక్ కొడుతుందా? బాగుంది కదండి లైట్. అంటే ఇక్కడ కూడా లైట్ చూడండి, స్టార్ లాగా వచ్చింది. నైట్ అయితే బాగుంటుంది, లైట్స్ ఆఫ్ చేసినప్పుడు నైట్ బాగుంటుంది. సో ఇలా పెట్టుకున్నారు వీళ్ళు. రండి. ఇది వచ్చేసి కిచెన్. దీనికి వచ్చిన టైల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి, సింపుల్గా బాగున్నాయి. ఒకవేళ ఏదైనా మరకబడినా కూడా కనిపించకుండా ఉన్నాయి, ఎందుకంటే ఈ కలర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట డల్గా. సో ఇలా ఉండడమే బెటర్, ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఆ స్మోక్ అంతా నిండుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఇలా ఉంటే కనుక అది ఆ మరకలు కూడా కనిపించవు. సో అలా ఉందన్నమాట. అండ్ గ్రానైట్ బండ కూడా పూర్తిగా ఇది మొత్తం వేసేసారు. ఏదైనా మనం వంట చేసుకున్నా ఆ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ గేడి బండ కూడా వేశారు చూడండి. గేడి బండ కంపల్సరీ, మీరు వేరే ఆలోచన చేయొద్దు, కంపల్సరీ గేడి బండ అయితే ఉండాలి. మనం ఏదైనా డస్ట్ పడినా ఇలా క్లీన్ చేసుకొని ఇలా తోసేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేకాని ఇలా కింద పడి ఇదంతా పాడు కావద్దు. మళ్ళీ ఇక్కడ కింద సెల్ఫ్లు ఉన్నాయి కదా, ఇవి మనం ఏదైనా సామాన్లు అవన్నీ పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పాడైపోతాయి. అలా లేకుండా గేడి బండ బాగానే పెట్టారు, చూసారా బాగుంది. అండ్ సింక్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఇంకా ట్యాప్ బిగించలేదు, నేను చెప్పాను కదా ట్యాప్ పెట్టలేదు ఇక్కడ. ఇది ఇంకా పూర్తిగా కాలేదు, కానీ బాగుంది కదా. చిన్న ఇల్లు బడ్జెట్లో కట్టుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ వచ్చింది. విండో అండి, తప్పకుండా విండో అయితే మనకు ఉండాలి, అది లేకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. తప్పకుండా విండో అయితే ఉండాలి. ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇట్లా పెద్దగా పెట్టుకున్నారనమాట. మీకు ఒక్కటి తెలుసు కదా, నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను. నాకు ఇది మంచిది అనిపిస్తే మంచిది బాగుంది అని చెప్తాను, లేదు ఇది మంచిది కాదు బాగుండదు అంటే కనుక నిర్మోహమాటంగా ఇది బాగలేదు అని చెప్తాను. సో ఇక్కడ వచ్చింది ఏంటి అంటే కనుక సెల్ఫ్లు పెద్దగా వచ్చాయి. మనకు తెలుసు కదా సెల్ఫ్లు పెద్దగా ఉండకూడదు, ఎప్పుడైనా చిన్నగా సెల్ఫ్లు ఉంటే ఎక్కువ సామాన్లు వెళ్ళిపోతాయి. మనం పెద్ద దబరాలు అవి పెట్టుకోవడానికి పైన ఎక్కువ ప్లేస్ పెట్టుకుంటే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ పెట్టుకున్నారు కాబట్టి తక్కువ సామాన్లు పడతాయి. సో మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కిచెన్లో ఎక్కువ సెల్ఫ్లు ఉంటే మొత్తం సెల్ఫ్లలోకి వెళ్ళిపోతే మనకి ఇల్లు నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్లు కానీ అలా ఏం పెట్టుకోలేదు, అంతా ఓపెన్ వదిలేశారు. అండ్ ఇక్కడ కూడా 2 సెల్ఫ్లు మాత్రమే వచ్చాయి. సో కిచెన్లో సెల్ఫ్లు తక్కువగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సెల్ఫ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తప్పకుండా చూసుకోండి. రేపు కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కట్టాలి అనుకుంటే కనుక అసాధ్యం. ఒకవేళ మళ్ళీ అది చేయాలి అనుకుంటే కనుక చాలా పని ఎక్కువ అయిపోతుంది, మీరు ఇబ్బంది పడిపోతారు. సో ముందే జాగ్రత్త పడితే మంచిది కదా. రండి. అండ్ ఇంకొకటి హాల్లో ఇక్కడ విండోస్ వచ్చాయి, అది చూపించడం మర్చిపోయాను. సో ప్రతి దాంట్లో కూడా విండోస్ అన్నీ ఇలానే పెట్టుకున్నారనమాట. సో ఇది విండోస్. అండ్ పైన సీలింగ్కి చూడండి డిజైన్ ఎలా ఉందో.
సో బ్లూ గోల్డ్ కాంబినేషన్ బాగుంది, అక్కడ గ్రీను పింక్ కాంబినేషన్ బాగుంది, అక్కడ బయట ఇంకో కలరు. సో ప్రతి రూమ్కి కలర్స్ చేంజ్ చేశారు, బాగుందండి, నైస్. అండ్ పిఓపి పెట్టించుకోవాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి. పిఓపి పెట్టించుకొని ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకొని మీరు ఇబ్బంది పడకుండా సింపుల్గా మనకి ఇల్లు నీట్గా కనిపించాలి. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇల్లు అయితే నీట్గా ఉండాలి, చూడడానికి బాగుండాలి. ఎవరైనా వచ్చినా మా ఇల్లు బాగుంది అనుకోవాలి అని అనుకుంటారు కదా. నేనైనా అదే అనుకుంటాను, ఎవరైనా అదే అనుకుంటారు. అందుకని ఏం చేస్తారంటే పాపం పిఓపి అవన్నీ మన దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు, లేని వాళ్ళు కూడా అప్పులు చేసి మరి పిఓపి అవి పెట్టించుకుంటూ ఉంటారు. దానికన్నా నాకు తెలిసి ఇలా ఏదైనా సింపుల్గా డిజైన్ చేసుకుంటే దానికన్నా ఇది బెస్ట్ అనిపిస్తుంది. రండి బెడ్ మీకు అటు సైడ్ స్టార్టింగ్లో ఒక రూమ్ వచ్చింది, అది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తానని చెప్పాను కదా, ఇంకా చూద్దాం రండి. సో ఇది ఇంకో రూమ్ అండి, నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. ఈ డోర్ వచ్చేసి ఇలా ఉంది, సింపుల్గా బాగుంది కదా. ఇది ఓపెన్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఇది బెడ్రూమ్ అండి. ఈ రూమ్ వచ్చేసి సపరేట్గా ఉందండి, హౌస్కి దీనికి అటాచ్ లేదనమాట, అటాచ్డ్ డోర్ లేదు. సపరేట్గా మనము వరండాలోకి ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. దీనికి ఆ రూమ్లోకి వెళ్ళడానికి చోటు లేదనమాట. ఇది సపరేట్గా కట్టుకున్నారు. నాకు తెలిసి ఈ సెల్ఫ్లు అటువైపు పెట్టేసి ఇక్కడ హాల్ నుంచి ఇటువైపు డోర్ పెట్టింటే కనుక అంత కనెక్షన్ బాగుండేది. సో అది కొంచెం మిస్ అయింది. మరి నాకు తెలిసి ఇది వాస్తు ప్రకారం ఇలా కట్టుకున్నట్టున్నారు. సో చూడండి, మీకు కొన్ని ఏదైనా పొరపాట్లు చేయాలి అనుకున్నప్పుడు ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి వీడియో అనమాట. అండ్ ఇక్కడ చూడండి, సీలింగ్ కూడా డిజైన్ బాగుంది, గ్రీను పింక్ కాంబినేషన్. ఆ బెడ్రూమ్లో కూడా గ్రీను పింక్ కాంబినేషన్, ఇక్కడ కూడా అదే సేమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి రూమ్లో కూడా కంటిన్యూ ఇదే గ్రానైట్ బండలే వేశారు, సేమ్ ఇదే కలర్, చేంజ్ చేయలేదు. సో సెల్ఫ్లు కూడా బాగానే ఉన్నాయండి, ఈ రూమ్లో సెల్ఫ్లు కూడా బాగా వచ్చాయి. సో చిన్న కాట్ పడుతుంది, ఒకవేళ డబుల్ కాట్ పట్టాలి అనుకుంటే కనుక తిరగడానికి అంత ప్లేస్ తక్కువ ఉంటుంది, సింగిల్ కాట్ అయితే బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఆనియన్స్ అలాగే ఇవన్నీ ఉన్నాయి ఏంటిదని. ఇది దాదరాకు అండి. సో ఈ దాదరాకు ఇది తింటే చాలా మంచిది. సో అన్ని చోట్ల ఇది దొరకదు, అందుకని ఏం చేస్తారంటే ఇది తెచ్చుకొని ఎండబెట్టుకొని దీన్ని తాలింపు చేసుకొని తింటారనమాట. అది ఇక్కడ వాళ్ళు ఎండబెట్టుకున్నారు. అలాగే ఇవి ఆనియన్స్, ఇది పల్లెటూరు అనమాట, పొలాల్లో ఏమైనా కూరగాయలు అవి తెచ్చిపెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదనమాట. మళ్ళీ ఎందుకున్నాయి ఏంటివి అవన్నీ మీరు ఇట్లా చూపించారు అట్లా చూపించారని మీరు కామెంట్ చేయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీకు బయట చూపించలేదు ఎలా ఉంది ఏంటి అనేది, చూద్దాం పదండి. చూసారు కదా, మెట్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి. ఇది నేను చెప్పాను ఆల్రెడీ, పూర్తిగా ఇంకా కంప్లీట్ కాలేదు, కొంచెం ఇంకా అలాగే వదిలేసారు దీన్ని. ఇదండి మెట్లు వచ్చేసి ఇలా ఉన్నాయి. సో ఇదంతా కూడా బయట పూర్తిగా కాలేదు కాబట్టి మీకు అంత చూడడానికి అంత బాగా అనిపించదు, కానీ ఇంట్లో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. ఇదంతా కూడా ఇంకా పూర్తి కాలేదన్నమాట, ఇంకా పెండింగ్ ఉంది. సో ఎంత పూర్తయిన తర్వాత కూడా మీకు కావాలంటే నేను వీడియో తీసి చూపిస్తాను. అండ్ మీరు ఒకటి వీడియో బాగా పూర్తిగా చూస్తుంటే కనుక ఇంకోటి అర్థమవుతుంది, ఇక్కడ వాష్రూమ్స్ లేవు. సో అది కూడా ఇంకా పెండింగ్ ఉంది. సో మొత్తానికి ఈ హౌస్ వచ్చేసి ఇలా ఉంది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నమస్తే.